గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నాన్న, మనం చెప్పే మాటలోనే మనం ఎగ్జామ్లో ఎంత సాధిస్తామనే యాంగ్జైటీ ఉంది, మనం ఎంత సాధిస్తామనే కోరిక తెలుస్తుంది. నేను ఒక్కనే కదా, ఒక్కడిని నేను మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుంది, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నా పేరు చెప్పినట్టుగా లింగరాజు. నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జిల్లాల్లో ఒక 600 మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. నాకు జాబ్ చేస్తూ ఆల్రెడీగా మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాను. మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందరం ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు మనం ఇంట్లో చదువుకుంటే అందరికి సపరేట్గా రూమ్లు ఉన్నాయా? ఎవరికి సపరేట్గా రూమ్లు ఉన్నానా? కానీ హైదరాబాద్ లాంటి వాళ్ళలో చాలా సపరేట్గా రూమ్లు ఉంటాయి, ప్రతి ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మనకు ఫెసిలిటీ లేకపోయినా మనం పల్లెటూళ్ళలో ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా వాళ్ళకంటే మనం అదృష్టవంతులం. గుర్తుంచుకోండి, మనం వాళ్ళకంటే 100% సాధించాలని కోరిక ఉన్న వాళ్ళం. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివినా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో సాధించే పిల్లలంత మార్కులు వాళ్ళు సాధించలేదు. మనం చదవాలనే కోరికతోటి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకు చదవకపోయినా పర్వాలేదు నాన్న, చదవాలనే కోరిక. చూడండి, మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తుంటే మనం వచ్చి స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు వాళ్ళ కోరికలకి చదవడానికి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఆలోచించండి. మీరు పెట్టే ఎఫర్ట్సే మీ జీవితానికి ఈరోజు ఒక పునాది కావడం జరుగుతుందన్న. నేను రియల్గా నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే నా తమ్ముడి చెల్లెలతోటి, అంటే నేను ఇక్కడి నుంచి పోయిన మద్దూరు మండలంలో చదివి, మద్దూరు మండలంలో అంటే బైరంపల్లి విలేజ్ లో చదివి ఇప్పుడు ఎంతో మందికి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్లేస్ నుంచి వెళ్ళాను నా తమ్ముడు చెల్లెలకి చెప్పడానికి వచ్చినందుకు రియల్గా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాబట్టి మనం చదివే ప్లేస్ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఎలాంటి ఇల్లైనా పర్వాలేదు, మనం చదివే ప్లేస్ లో ఎలాంటి ఫొటోస్ ఉంచుతాం నాన్న, కామన్గా అయితే ఎలా పడితే అలా కామన్ గా రెగ్యులర్ గా మంచిగా ఉండడానికి మనం చూస్తామా? లేకపోతే ఎలా పడితే అలా ఉంటుందా? మన ఇంట్లో ఎలా పడితే అలా ఉంటుందా? సీక్రెట్ గా పెట్టి ఒక బుక్ చాలా చక్కగా పెట్టేసి ఉంటాయా? చాలా తక్కువ మంది ఎవరైతే బాగా చదవాలనే కోరిక ఉంటుందో వాళ్ళ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు అంటే మీరు చదవడానికి కూర్చున్నారనుకోండి, వేరే ఏమైనా ఆలోచనలు వచ్చే విధంగా మీకు ఆ వెదర్ ఉంటే మీరు చదవడానికి మంచి వాతావరణం, మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి వాతావరణం అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చదివే ప్లేస్ నీట్గా ఉండాలి. మనం చదివే ప్లేస్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండడానికి చూసుకోవాలి. మొదటగా డిస్టర్బెన్స్ ఉండగా చూసుకున్న తర్వాత మనం చదివే ప్లేస్ లో మామూలుగా ఎలాంటి ఫోటోస్ ఏమైనా ఉంచుదామా? ఎలాంటి ఫోటోస్ ఉండవు, టీవీస్ ఉండవు. ఎసానో మనకి ఇప్పుడు కంపల్సరీ అందరి ఇళ్లలో అయితే టీవీ ఉంది కదా. మీరు టీవీ లేకుండా దరిదాపుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీవీ చూడడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. టీవీ అనేది ఈ యొక్క ఎన్ని మంత్స్ ఉంది మీ ఎగ్జామ్? ఇంకా 1 మంత్. ఎసానో ఆ 1 మంత్ లో మీరు మాక్సిమం ఎలాంటి ఆలోచనలు వెళ్లకుండా మీరు మీ టైంని ఉపయోగించుకోవాలంటే ఎలాంటి టీవీలు కానీ ఎలాంటి మీ మైండ్ ని డైవర్ట్ చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయకుండా మీరు చదువు ఉపయోగపడే విధంగా మీ పరిస్థితులను తయారు చేసుకోవాలి. మీ ఫోటోస్ లో కల్పనా చావ్లా కానీ లేకపోతే మనకి అబ్దుల్ కలాం వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోస్ అవపడేటట్టుగా ఉంచుకోవాలి. అలా అవపడేటట్టు ఉంచుకున్నట్టయితే మనం చదవడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. చదివిన తర్వాత మనం ఒక సబ్జెక్ట్ చదువుతాం. ఎంతసేపు చదువుతాం నాన్న? పొద్దున్న కూర్చుంటే సాయంత్రం దాకా చదువుతామా? లేదు కదా. ఒక సబ్జెక్ట్ అంటే మన సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ అని మనం ఎవరైనా కూడా చదివితే ఒక 45 మినిట్స్ కాన్సన్ట్రేషన్ గా చదువుతాం. ఆ 45 మినిట్స్ తర్వాత మనం మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకొని ఏం చేస్తారు నాన్న? ఏం చేస్తారు? సినిమా చూస్తారా? పాటలు వింటారా?
అలాంటివి కాకుండా మనం ఏం చేయాలి అంటే ఆ వచ్చే ఒక 2 or 5 minutes గ్యాప్లో మనం ఏం చేయాలి అంటే మామూలుగా ప్రశాంతంగా కూర్చొని చదువుకున్న విషయాలు కాదు, ఎలాంటి విషయాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి. ఎలాంటి విషయాలు వచ్చినా మైండ్కి వస్తూ ఉంటాయి, డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ అన్నింటినీ మన మైండ్కి రాణిస్తూ మనం ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే కూర్చోవాలి. ఎలాంటి బుక్స్ మనం తీయకూడదు. 45 minutes చదివిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి. ఇది సైంటిస్ట్ చెప్పిందన్న. 45 minutes తర్వాత మనకు పీరియడ్స్ కూడా అంటే మన పీరియడ్స్ కూడా అలాగే ఉంటాయి కదా. 45 minutes తర్వాత గ్యాప్ తర్వాత నెక్స్ట్ పీరియడ్, అవునా కదా? అందుకు ఆ రీజన్ కాబట్టి మనం చదివేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 45 minutes తర్వాత గ్యాప్ తీసుకొని చదువుతూ ఉండాలి. మనం పొద్దునే ఎన్నింటికి లేస్తున్నాం? 6 or 5 o'clock? 4 o'clock లేసే వాళ్ళు ఎంతమంది నాన్న? వెరీ గుడ్. ఎందుకు అని అంటే 4 o'clock మనం పొద్దున్నే లేవడం అనేది బ్రహ్మీ ముహూర్తం అంటారు నాన్న. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా నిద్ర లేచి చదువుకుంటారో వాళ్ళకి బాగా గుర్తుండడం జరుగుతుంది. మనం పొద్దున ఏ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ఏదైతే హార్డ్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ను చదవాలి. మనకి ఏదైనా హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయా? లేదు నాన్న, ఎవరికి హార్డ్ సబ్జెక్ట్స్ లేవు. కానీ మన మైండ్లో అనుకుంటున్నాం, ఒక ఫీలింగ్ మాత్రమే మన మైండ్లో ఫీల్ చేసుకుంటున్నాం కాబట్టి హార్డ్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి రావాలి అంటే మీరు ఇక్కడికి వస్తే ఎవరో కొత్త పర్సన్ని చూద్దామనే యాంగ్జైటీ మీలో ఉంది కాబట్టి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఏసాను లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున నేను ఒక జూ పార్క్ తీసుకెళ్తాను అంటున్నాను. నైట్ 2 o'clock లేసి రావాలి. వస్తారా రారా? వస్తాం. అంతే. మన కోసం మనం చదువుతున్నాం కాబట్టి 4 o'clock లేవండి. ఎవరి కోసం చదువుతున్నారు? నా కోసం చదువుతున్నారా? మీకోసం చదువుతున్నారా? ఎవరి కోసం చదవట్లేదు. మీరు చదివితే మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు. మీరు చదవకపోతే నార్మల్ పర్సన్ గా మీరే ఉంటారు. గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ గురువులు కానీ ఎవరైనా కూడా బాగా కష్టపడి నేను మారాలి, నా జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచుకోవాలని కోరిక వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు. మనం అనుకుంటాం, సార్ మీరు ఇన్ని చెప్తారు, మాది గవర్నమెంట్ స్కూల్ కదా సార్, మీరు చదువుతాం. ఎస్, గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలే 100% రిజల్ట్ సాధిస్తున్నారు. మీకు అది తెలీదు. అది కూడా ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో ఆ పిల్లలు మాత్రమే 100% రిజల్ట్ సాధిస్తున్నారు. గుర్తుంచుకోండి. మీ దగ్గరే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మీరు బయటికి తీయడానికి గ్రహించండి. మీలో ఉన్న శక్తిని గ్రహిస్తే మీరు చదువుకున్న మార్కులు రావడానికి మీకు ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. ఓకేనా? ఓకే. అలాగే మనం చదివేటప్పుడు మన ప్లేస్లో 45 minutes తీసి ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడు మీరు 3 o'clock వేసినా పర్వాలేదు అన్న, 3 o'clock నుంచి 6 o'clock వరకు చదివి 6 o'clock తర్వాత మళ్ళీ ఒక ½ an hour పడుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తర్వాత మీకు ఏదైతే రొటీన్ గా మీకు కొంచెం వచ్చుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మనం కామన్ గా ఒక బుక్ తీయగానే మనం చదువుతామా లేదా అనే ఫీలింగ్ మన మైండ్ చెప్తుందా లేదా? చెప్తుంది. మీరు చదువుతారా చదవరా అనేది మీ బుక్ మీరు కవర్ పేజ్ తీయగానే మీకు అర్థమైపోతుంది. ఏం అర్థమైపోతుంది అంటే నేను ఈ రోజు చదువుతానా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. అలాంటి ఫీలింగ్ మీకు రాగానే మీరేం చెప్తారు? ఎస్, నేను చదవాలి, నేను చదివితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని మీ మైండ్కి మీరే మోటివేట్ చేసుకోవాలి. మీరు కూర్చుండగానే మీరు చదివేటప్పుడు మీకు అది ఆ సబ్జెక్టా లేకపోతే ఈజీగా వస్తుందా, లేకపోతే మీరు ఎంత విషయాలు మీకు వచ్చు అనేది ఈజీగా మీకు ముందే తెలుస్తుంది. ఆ తెలిసిన విషయాల్లో మీకు ఏదైతే బాగా తెలియని సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ముందేసుకొని మీ మైండ్కి మీరు మోటివేట్ చేసుకొని కూర్చుంటే మీరు ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎవరైనా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారా? ఎవరు లేరు కదా. కానీ మీకు ఒక అద్భుతమైన శక్తి ఈ రోజు వరకు మీరు చదివి ఉంటారో కానీ ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% కాన్సన్ట్రేషన్ నుంచి చదవడం ప్రారంభించండి. ఇంకొక 1 month లో మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఒక అబ్బాయి నార్మల్గా
మీలాగే 7th క్లాస్ అబ్బాయి తను సిద్ధార్థ్ అనే పర్సన్ తను ఏం చేస్తాడు అంటే కంప్యూటర్ సంబంధించిన క్లాసెస్కి ఇస్తూ తను కంప్యూటర్ జాబ్ చేస్తూ 3 days స్కూల్కి వెళ్తాడు, 3 days జాబ్ చేస్తాడు. అంటే అతనికి ఏమైనా సపరేట్గా మైండ్ ఉందా? లేదు కదా. అతనిలాగే మనమా కాదా? అతనిలాగే మనం చేస్తామా? మరి అతను 3 days స్కూల్కి వెళ్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అటు సంపాదిస్తున్నాడు, తను చదువులో కూడా ఉన్నతంగా వెళ్ళాలనే ఆలోచన తనకు వచ్చింది. అంటే ఆ అబ్బాయి ఒక 12 సంవత్సరాల అబ్బాయి చేయగలిగినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, ఎన్ని ఇయర్స్ మనం చేస్తామా లేదా? చేస్తాం. మిమ్మల్ని మీరు నమ్మండి, చేస్తారు. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. మిమ్మల్ని మీరు నమ్మితే అద్భుతమైన సృష్టికర్తలుగా మారుతారు ఈ భూమి మీద. అలా మనం చదువు ప్రారంభించిన తర్వాత మనకి యాక్రోనిమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. యాక్రోనిమ్స్ మనం చదివే సబ్జెక్ట్. ఇప్పుడు మీ డిఓ సార్ పేరు ఏం పేరు? ఎవరైనా ఒకరు లేచి చెప్పండి అన్న. సార్ పేరు సార్ పేరు గుర్తు రాగానే మీకు డిఓ సార్ ఉన్నారు, ఎంఈఓ సార్ ఉన్నారు, అలాగే ఇక్కడ ఈ రోజు ఉండే మనకి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ గుర్తు రాగానే మీకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తు రావాలి. ఆ సార్ యొక్క రూపం. ఇప్పుడు మనకి నాడి కణాలు ఉన్నాయి నాన్న. ఎన్ని నాడి కణాలు ఉంటాయి మన మానవ శరీరంలో? ఎన్ని నాడి కణాలు ఉంటాయి? ఎన్ని నాడి కణాలు ఉంటాయి మన మైండ్ లో? బిలియన్స్ ఉంటాయి. ఒక్కొక్క నాడీ కణం ఈక్వల్ ఒక్కొక్క కంప్యూటర్ లాగా వాడుకుంటాం. ఒక కంప్యూటర్ లో ఎంత నాలెడ్జ్ ఉంచవచ్చు? అనంతంగా ఉంచవచ్చు. అంటే మనం మన జీవితాంతం ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా మన జీవితం అంతమైపోయేంత వరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా మన మైండ్ సగం ఖాళీగానే ఉంటుంది. మనం అనుకుంటాం, సార్ మీరు రోజు చదవమంటారు, మేము రోజు చదివి అలసిపోతున్నాం సార్. అలసిపోవడం అనేది ఎప్పుడు వస్తుంది నాన్న? ఎప్పుడు వస్తుంది? మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వస్తుంది. చదవాలనే కోరిక, మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు, మీ తల్లిదండ్రులు మీకోసం ఏదో చేసి మిమ్మల్ని ఏదో సాధిస్తారని ఇక్కడికి వచ్చి పంపిస్తున్నారు. పంపించినప్పుడు ఆ కసి కోరిక మీరు సబ్జెక్టుల పైన చూపెడితే 100% మార్క్స్ వస్తాయి. మనం ఏమనుకుంటాం, సార్ మేమేదో ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్నాం సార్, మాకల్లా ఏది కాదు సార్, మేమేం సాధించలేం సార్ అని అనుకుంటాం. కానీ మనం తలుచుకుంటే 100% సాధించగలుగుతాం. అలాగే మన జీవితంలో, అంటే మన స్టూడెంట్ యొక్క జీవితంలో టైం అనేది ఇంపార్టెంటా కాదా? ఎస్. మనం ఏం చేస్తూ ఉంటాము అంటే టైం ఎక్కువ చదవకూడని విషయాలకు ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాం. తక్కువ చదివే విషయాలు తక్కువ చదవాలి కానీ ఎక్కువ చదువుతాం. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనం ఒక షెడ్యూల్, ప్రొద్దున్నే లేవగానే, ఇప్పుడు ఒక 1 month ఉంది కాబట్టి 1 month లో నేను 10/10. మీ టార్గెట్ ఏంటి? 10/10. ఇందాక చెప్పారు ఈఓ సార్, ఏమని చెప్పారు? నేను ఈరోజు బచ్చన్నపేటకి వచ్చిన తర్వాత వాళ్ళకి కోఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా బెటర్ రిజల్ట్ వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తారు? జిల్లాలో బచ్చన్నపేట మండల్ ఫస్ట్ రావాలి. ఫస్ట్ వస్తుందా లేదా? ఆ మాట మీరు డిఓ సార్ చెప్తారా లేదా? నాకు కాదన్నా, మీకోసమే. డిఓ సార్ చెప్పినా లేకపోతే వేరే ఫౌండేషన్ వాళ్ళు చెప్పినా మీకోసం మాత్రమే చెప్తున్నారు, ఎవరి కోసమో చెప్పట్లేదు. ఓకే, మనం టైంని, పంక్చువాలిటీని, ఏ ఆన్సర్స్కి ఎంత చదవాలి, ఎంత చదివితే మనకు దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఒక 2 మార్కుల ప్రశ్న ఉందనుకో, దానికి ఎంతసేపు చదవాలి? ఒకవేళ మీరు ఆ చదివిన విషయాలు ఏం చెప్పాను? ఆక్రోనిమ్స్. ఇంద్రధనుస్సు ఉంది. ఇంద్రధనుస్సు యొక్క ఈజీగా చెప్పాలంటే మనం ఏం చెప్తాం నాన్న? విప్జిఆర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక హరిత కణం ఉంది. ఓకే, ఏంటి? మన కిరణజన్య సంయోగం ఎక్కడ జరుగుతుంది నాన్న? పత్ర హరితంలో జరుగుతుంది. ఆ పత్ర హరితంలో ఎలా ఉంటుంది? ఈజీగా స్టెప్స్ గుర్తు రావాలి. ఒక్కసారి కిరణజన్య సంయోగి అని గుర్తు రాగానే స్టెప్ అంతా మీకు గుర్తు రావాలి. ఈజీగా కీవర్డ్స్ తయారు చేసుకోండి. ఒక చిన్న పేపర్ పైన ఉంచుకొని మీరు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరైనా మీ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా? ఎవరైనా మీ సబ్జెక్ట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మీరు మీ సబ్జెక్ట్ గురించి ఎవ్రీ మినిట్ ఆలోచించాలి.
ఎవ్రీ మినిట్ ఆలోచించాలి. నేను ఇలాగే 10th క్లాస్లో మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, ఉమాకాంత్ అని. తను అడిగేవాడిని, ఉమాకాంత్ నువ్వు 100% రిజల్ట్ సాధించినావు, నేను నార్మల్గా చదివేవాడినా, కానీ చదవాలని కోరిక ఉంది, కాబట్టి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. నౌ ఐఎమ్ డూయింగ్ ఎంఎస్సీ సైకాలజీ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న పేపర్ పైన కీ నోట్స్ తయారు చేసుకోండి. ఆ కీ నోట్స్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మీకు ఫ్రీగా టైం దొరికింది అనుకోండి, ఆ టైంలో మీరు రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కీ నోట్స్ తయారు చేసుకోండి. ఈ కీ నోట్స్ అనేది మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చదవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు క్లాస్ కొట్టాలి. క్లాస్ ఎలా కొట్టాలి అంటే ఫస్ట్ సింగిల్ ఫింగర్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏ ఒక్క వేలు తీసేసినా కూడా మనకి ఏమవుతుంది? సౌండ్ దొరుకుతుంది. ఇప్పుడు మనం రోజు పని ఏ రోజు పని ఆ రోజు చేస్తూ ఉండాలి. మనం ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదువుతున్నాం, ఇప్పటివరకు చదవకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు నుంచి మీరు ప్రతి లెసన్కి ఒక టైం కౌంట్ చేసుకొని, ఈ రోజు ఈ లెసన్ కంప్లీట్ కావాలి, ఈ లెసన్ కంప్లీట్గా మీరు చదివిన తర్వాత ఎంతసేపు గుర్తుంటుంది? ఒక 1 డే గుర్తుంటుంది. మొదటిగా చదవగానే మనకు అది అర్థమవుతుంది ఆ అర్థమైన విషయం మీకు మైండ్లో ఫీడ్ కావాలి అంటే మీరు దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. మీరు చదివిన విషయాలు అర్థమైన తర్వాత మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి అంటే మీరు ప్రతి క్షణం మీరు ఏం చేయాలి? రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రివైజ్ అంటే మీరు ఈరోజు చదివారు సబ్జెక్ట్, కూర్చొని మళ్ళీ రేపు మీరు అదే సబ్జెక్ట్ చదవాలి అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ కూర్చొని మీరు ఏదైతే టాపిక్స్ చదివారో ఆ టాపిక్స్ని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. మీ మైండ్లో మీరు ఎంతవరకు చదివారో, మీరు చదివింది ఎంతవరకు మీకు గుర్తుందో తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కాబట్టి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి? ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎగ్జామ్ హాల్కి వెళ్తాం నాన్న. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనకి ఎవరుంటారు? ఎగ్జామ్ హాల్లో ఎవరుంటారు? ఇన్విజిలేటర్ ఉంటారు. మనం ఏం చేస్తాం? వెళ్ళి కూర్చుంటాం ఎగ్జామ్ హాల్లో. కానీ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైతే మనకు కూర్చునే గురువు ఉంటారో వాళ్ళకి విష్ చేసి హాల్లోకి వెళ్ళి కూర్చోండి. వెళ్ళి కూర్చున్న తర్వాత మనకు వచ్చే ఆలోచనలు, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయే ముందు మీరు ఏం చేస్తారు అంటే కామన్గా మీకు సెంటర్ ఎక్కడైనా బచ్చన్పేట, అందరికీ బచ్చన్పేట, వేరే విలేజెస్ నుంచి బచ్చన్పేటకి రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆటోలో కూర్చున్నప్పుడు కానీ లేకపోతే మీరు ఆటోలో నుంచి వెళ్తున్నప్పుడు కానీ మీరు ఏం చేస్తారు? మీరు బుక్స్ తిరిగేస్తూ ఉంటారు. అప్పటి వరకు చదవని విషయాలు చదువుతూ ఉంటారు. కానీ మీరు ఎగ్జామ్ రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ ఏదో ఉంది ఎగ్జామ్ అంటే మీరు కొత్త విషయాలు అసలు చదవద్దు. ఎందుకు అని అంటే మీరు చదివిన విషయాలు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త విషయాలు చదవకండి. ఏది? 1 డే బిఫోర్. నేను చెప్పేది ఇప్పుడు కాదు, 1 డే బిఫోర్. ఆ 1 డే బిఫోర్ మీరు కొత్త విషయాలు చదవకుండా చదివిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు అంతా ఏది ఆ 1 అవర్లో ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు అక్కడే అంతా వెళ్ళిపోయింది ఈ ఎగ్జామ్, మనకి ఇంకా ఇప్పుడు చదవకపోతే ఎగ్జామ్ అంతా మిస్ అయిపోతుందనే ఆలోచనతో ఉండి మనం బుక్కులు తిరిగేస్తూ ఉంటాం. కానీ అలా చేయకండి. ఏం చేయాలి అంటే మీరు ఏదైనా ఆటోలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు, మీ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడకుండా, ఒకవేళ ఎగ్జామ్ హాల్కి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ హాల్లో ఉన్నప్పుడు మీరు ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఎక్కడైతే ప్రశాంతంగా ఒక చెట్లు ఏవో ఉంటాయి కదా అక్కడ కూర్చొని మీ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు అప్పుడు ఎలాంటి విషయాలు గుర్తు తెచ్చుకోవద్దు, ప్రశాంతంగా గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అని అంటే మీరు ఒకవేళ ఆ టైంలో కొత్త విషయాలు చదివితే కనుక మీరు ముందు చదివిన విషయాలు అనేది మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో కొత్త విషయాలు మాత్రం చదవద్దు. ప్రశాంతంగా ఉండండి, హడావిడిగా చదవకండి. ఇలా హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ని విష్ చేసిన తర్వాత మనకు ఇన్విజిలేటర్ ఏం చేస్తారు? ఎగ్జామ్ పేపర్ ఇస్తారు. పేపర్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం? మన పేపర్ తీసేసుకొని ఇంకా మనకి ఇదే వచ్చేసి ఇంకా రాసేద్దామని అనుకుంటాం. కానీ ఒక్కసారి పేపర్ తీసుకొని
ఒకసారి గట్టిగా నవ్వండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? నవ్వండి. ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు, ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారో మీరు ఫస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు ఉంటుంది నాన్న. కాబట్టి ఎగ్జామినర్ మనకి ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఇస్తారో, క్వశ్చన్ పేపర్ ఇస్తారో, క్వశ్చన్ పేపర్ తీసుకొని ఇదే నా పేపర్, నేను ఈజీగా రాయగలుగుతా అనే ఫీలింగ్తో నవ్వండి. రెండు ఫీలింగ్లు ఉంటాయి. ఒకటి ఇదేనా పేపర్ మాకేమొచ్చు అనేటట్టుగా మాత్రం అనకండి నాన్న. కానీ తీసుకొని 100% మనం ఆ రోజు వరకు చదవకపోయినా పర్వాలేదు, కానీ ఆ పేపర్ తీసుకోగానే కాసేపు నేను రాయగలుగుతా, ఎస్ ఐ కెన్ అని మీ మైండ్కి మీరు మోటివేట్ చేసుకొని మొదటిగా ఏం చేస్తారు? ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే స్టార్ట్ చేస్తారా? రాయడం ప్రారంభించేస్తారా? అలా రాయద్దు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చదవండి. మీకు ఆ 15 మినిట్స్లో ఆ క్వశ్చన్ పేపర్ అంతా చదవండి. క్వశ్చన్ పేపర్ అంతా చదివిన తర్వాత మీకు ఏవైతే వచ్చో అవి మీకు తెలిసిపోతుంది. ఎసానో ఎసానో మొదటగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ విషయాలైతే బాగా వచ్చో ఆ విషయాలు మొదటగా రాయండి. మీకు మొదటగా ఏ విషయాలపై అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్కి బాగా ఆన్సర్ వచ్చినా బాగా రాయగలుగుతాం, ఇది 100% రిజల్ట్ వస్తుందని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయడం ప్రారంభించండి. ఎందుకు అని అంటే మీరు ఆ క్వశ్చన్ రాశారనుకోండి, మీరు బాగా రాయలేదు, ఆన్సర్స్ కూడా ఉంటాయనుకోండి, ఆ ఆన్సర్స్ బాగా రాయడానికి మీకు ఒక మంచి వాతావరణం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం మొదటగా బాగా తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ రాయడం ప్రారంభిద్దాం. ఓకేనా? ఓకే. ఆ రాయడం ప్రారంభించిన తర్వాత మీరు రాస్తూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. రాసేసిన తర్వాత మీ ఎగ్జామ్లో రాని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ రాని క్వశ్చన్స్ ఉంటాయి. ఎసానో వాటిని మీరు వదిలేయకండి. హాల్లో 100% మనకు 2.5 hours 3 hours ఎగ్జామ్? ఎస్, 2 hours, 2.5 hours. ఆ 2.5 hours కూడా మీరు తప్పకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఎగ్జామ్లో ప్రతి విషయాన్ని రాయడానికి టైం చేసుకోవడానికి చూడండి. ఓకేనా? ఆ 3 hours కూర్చొని మీకు ఏదైతే లాస్ట్లో రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయడానికి లాస్ట్లో చూడండి. అది కూడా మీరు ఎలా అంటే మీకు తెలిసిన కొన్ని పదాలు కాకపోతే దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, ఆ విషయాలు మాత్రమే రాయండి. మీకు అనవసరమైన విషయాలు మాత్రం అక్కడ రాయొద్దు. ఓకేనా? రాసిన తర్వాత మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్ అయిపోయింది అని ఇచ్చేసి మీరు బయటకు వస్తారు. కానీ అలా చేయకుండా మీరు రాసిన ఆన్సర్ షీట్ని మీరు ఎలాగైతే రాస్తున్నారో ఆ ఆన్సర్ షీట్కి క్వశ్చన్ నంబర్ వేసేసి రాస్తూ ఉంటారు. ఎసానో ఆన్సర్లో అవి సరిగా వేసారా లేదా అనేది చెక్ చేసుకోండి. లాస్ట్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మీకు ఏదైనా టైం ఉంటే అవి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మనం రాసే తొందరలో కొన్ని విషయాలు మర్చిపోయి రాస్తూ ఉంటాం, అక్కడ మనకి మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆన్సర్ నెంబర్ క్వశ్చన్ నెంబర్లు సరిగా వేసామా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? అలా చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత రాసిన ఎగ్జామ్ గురించి ఎలాంటి విషయాలు ఆలోచించొద్దు. అయిపోయిన ఎగ్జామ్ అయిపోయింది, వదిలేసేయండి, మీకు అవసరం లేదు ఆ ఎగ్జామ్ గురించి. కాబట్టి రేపటి ఎగ్జామ్ గురించి చదవండి, రివిజన్ చేసుకోండి. కానీ అయిపోయిన ఎగ్జామ్ గురించి మీ పక్కన వాళ్ళు మీరు అనుకుంటారు, రాగానే ఏం చేస్తారు? అరే రాజు, ఎగ్జామ్ అయిపోయింది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అడిగిన తర్వాత డిస్కషన్స్ వస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్కి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అలా ఎవరితో అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకోకండి, అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకండి. రేపు జరగబోయే దాని గురించి మీరు రివిజన్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా స్పెషలైజేషన్ ఉంది నాన్న. ఆ స్పెషలైజేషన్ ఏంటి అంటే ఈ భూమి మీద మీరే చేయగలుగుతారు, అద్భుతాలు మీరే చేయగలుగుతారని నేను చేసి నిరూపిస్తాను. మీరు సిద్ధమేనా? ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వస్తాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా టీచర్లు కూడా సహాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పిల్లలు తీసుకురావడానికి ఆశామిష్ కాదు, దూర ప్రాంతాలు. మరి ఈ ప్రోగ్రాం
నిర్వాహకులకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు, ఎంతో అమూల్యమైన విషయాన్ని తెలియపరిచారు. సో తెలుస్తుంది కదండి, సార్ మాట్లాడుతున్నప్పుడు మీకోసమే, మన కోసమే, మన బంగారు భవిష్యత్తు కోసం, ఒక ఉత్తమమైన ఫలితాన్ని మనం పొందడం కోసం, ఉత్తీర్ణత అనుకున్న స్థాయిలో సాధించడం కోసం అహర్నిశలు అన్ని వేళలా అన్ని ప్రయత్నాలు చేస్తూ అన్నీ మీకు అందుబాటులో ఉంచాలని వాళ్ళ మనోగతం మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక కార్యక్రమానికి సంబంధించి మన తదుపరి వక్త మేకల లింగరాజు గారిని మన కరత్వాల ధరణ మధ్యన వేదిక మీదకి ఆహ్వానించి తన యొక్క ప్రసంగాన్ని తన నుండి మనం కొన్ని చాలా చక్కటి విషయాన్ని నేర్చుకుందాము. సో మీరందరూ కూడాను ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడితే చాలు సార్. సార్ ఏమంటున్నారంటే, సార్ పిల్లలు ఎనర్జీగా ఏమన్నారో వాళ్ళు చప్పట్లు కొడుతుంటే అర్థమవుతుంది, ఇంకా నేనేం చెప్పాలి అన్నట్టుగా అక్కడ నుండి నాకు సార్ ఇండికేట్ చేస్తున్నారు. సో ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ గురువులు నాకు గురువులే, మన గురువులు ఇంతకు ముందు చెప్పారు, చప్పట్లు కొట్టడం ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కానీ ఎటువంటి అనారోగ్యం ఉండదు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. అన్నా, మనం చెప్పే మాటలోనే మనం ఎగ్జామ్లో ఎంత సాధిస్తామనే యాంగ్జైటీ ఉంది, మనం ఎంత సాధిస్తామనే కోరిక తెలుస్తుంది. నేను ఒక్కనే కదా, ఒక్కడిని నేను మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నా పేరు చెప్పినట్టుగా లింగరాజు. నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జిల్లాల్లో ఒక 600 మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. నాకు జాబ్ చేస్తూ ఆల్టర్నేట్గా మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాను. మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందరం ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందు మనం ఇంట్లో చదువుకుంటే అందరికి సపరేట్గా రూమ్లు ఉన్నాయా? ఎవరికి సపరేట్గా రూమ్లు ఉన్నాయా? కానీ హైదరాబాద్ లాంటి వాళ్ళలో చాలా సపరేట్గా రూమ్లు ఉంటాయి, ప్రతి ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మనకు ఫెసిలిటీ లేకపోయినా మనం పల్లెటూళ్ళలో ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా వాళ్ళకంటే మనం అదృష్టవంతులను గుర్తుంచుకోండి. మనం వాళ్ళకంటే 100% సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివినా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో సాధించే పిల్లలంత మార్కులు వాళ్ళు సాధించలేదు. మనం చదవాలనే కోరికతోటి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకు చదవకపోయినా పర్వాలేదు నాన్న, చదవాలనే కోరిక. చూడండి, మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తుంటే మనం వచ్చి స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు వాళ్ళ కోరికలకి చదవడానికి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఆలోచించండి. మీరు పెట్టే ఎఫర్ట్సే మీ జీవితానికి ఈరోజు ఒక పునాది కావడం జరుగుతుందన్న. నేను రియల్గా నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే నా తమ్ముడి చెల్లెలతోటి, అంటే నేను ఇక్కడి నుంచి పోయిన మద్దూరు మండలంలో అంటే బైరంపల్లి విలేజ్ లో చదివి ఇప్పుడు ఎంతో మందికి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్లేస్ నుంచి వెళ్ళాను నా తమ్ముళ్ళు చెల్లెలకి చెప్పడానికి వచ్చినందుకు రియల్గా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కాబట్టి మనం చదివే ప్లేస్ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఎలాంటి ఇల్లైనా పర్వాలేదు, మనం చదివే ప్లేస్ లో ఎలాంటి ఫొటోస్ ఉంచుతాం నానా, కామన్ అయితే ఎలా పడితే అలా కామన్ గా రెగ్యులర్ గా మంచిగా ఉండడానికి మనం చూస్తామా, లేకపోతే ఎలా పడితే అలా ఉంటుందా? మన ఇంట్లో ఎలా పడితే అలా ఉంటుందా? సీక్రెట్ గా పెట్టి ఒక బుక్ చాలా చక్కగా పెట్టేసి ఉంటాయా? చాలా తక్కువ మంది ఎవరైతే బాగా చదవాలనే కోరిక ఉంటుందో వాళ్ళ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు అంటే మీరు చదవడానికి కూర్చున్నారనుకోండి, వేరే ఏమైనా ఆలోచనలు వచ్చే విధంగా మీకు ఆ వెదర్ ఉంటే మీరు చదవడానికి మంచి వాతావరణం, మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి వాతావరణం అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చదివే ప్లేస్ నీట్గా ఉండాలి. మనం చదివే ప్లేస్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండడానికి చూసుకోవాలి. మొదటగా డిస్టర్బెన్స్ ఉండగా చూసుకున్న తర్వాత మనం చదివే ప్లేస్ లో
మామూలుగా ఎలాంటి ఫోటోస్ ఏమైనా ఉంచుదామా? ఎలాంటి ఫోటోస్ ఉండవు, టీవీస్ ఉండవు. ఎసానో మనకి ఇప్పుడు కంపల్సరీ అందరి ఇళ్లలో అయితే టీవీ ఉంది కదా. మీరు టీవీ లేకుండా దరిదాపుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీవీ చూడడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. టీవీ అనేది ఈ యొక్క ఎన్ని మంత్స్ ఉంది మీ ఎగ్జామ్? ఇంకా 1 మంత్. ఎసానో ఆ 1 మంత్ లో మీరు మాక్సిమం ఎలాంటి ఆలోచనలు వెళ్లకుండా మీరు మీ టైంని ఉపయోగించుకోవాలంటే ఎలాంటి టీవీలు కానీ ఎలాంటి మీ మైండ్ ని డైవర్ట్ చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయకుండా మీరు చదువు ఉపయోగపడే విధంగా మీ పరిస్థితులను తయారు చేసుకోవాలి. మీ ఫోటోస్ లో కల్పనా చావ్లా కానీ లేకపోతే మనకి అబ్దుల్ కలాం వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోస్ అవపడేటట్టుగా ఉంచుకోవాలి. అలా అవపడేటట్టు ఉంచుకున్నట్టయితే మనం చదవడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. చదివిన తర్వాత మనం ఒక సబ్జెక్ట్ చదువుతాం. ఎంతసేపు చదువుతాం నాన్న? ఎంతసేపు చదువుతాం? పొద్దున్న కూర్చుంటే సాయంత్రం దాకా చదువుతామా? లేదు కదా. ఒక సబ్జెక్ట్ అంటే మన సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ అని మనం ఎవరైనా కూడా చదివితే ఒక 45 minutes కాన్సన్ట్రేషన్ గా చదువుతాం.